హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్లో షేడెడ్ ఫ్యాబ్రిక్ తెప్పించానండి. దానిపైన మనకి కట్ వర్క్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. చాలా ట్రెండీగా ఉంటాయి, ఇంకా మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్రీమియం చందేరీలో వస్తుందండి. చాలా కంఫర్టబుల్గా అలాగే ట్రెడిషనల్గా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే ఈ ఛానల్ హెల్ప్ అవుతుంది. అలాగే మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి 10 మందితో షేర్ చేయండి. నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇందులో మాత్రం మనకి 6 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మనకి దీని లెహెంగా ఫ్యాబ్రిక్ ఇంకా ఓనీలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. 2 టైప్స్లో ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే. ఇదైతే షేడెడ్లో ఇచ్చాను. కలర్ వచ్చేసి మనకి యాష్ కలర్కి కింద మనకి స్నఫ్ కలర్లో వస్తుంది. చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్. కొంచెం యూనిక్గా ఉండేలాగానే అన్ని కలర్స్ అయితే చేయించాను. ఇది వచ్చేసి మనకి పైనంతా కూడా లైట్ కలర్లో అంటే మనకి యాష్ కలర్లో వస్తుంది. కిందికి వచ్చేసరికి బార్డర్ లాగా మనకి కొంచెం షేడెడ్లో వచ్చేసి ఇక్కడ స్నఫ్ కలర్లో వస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ అండి. పైనంతా కూడా డైమండ్ డిజైన్లో సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది. అది కూడా మనకి గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్లో సీక్వెన్స్ వస్తుంది. అలాగే కింద బార్డర్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఇంకా సీక్వెన్స్తో హెవీ వర్క్ అయితే వస్తుంది. కింద మాత్రం కట్ వర్క్ బార్డర్ అండి. మనం ఇలా కట్ వర్క్లో డిజైన్ చేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. హెవీ సీక్వెన్స్తో వచ్చిందండి. కింద మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. దీన్ని మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్, స్కర్ట్స్, లెహెంగాస్, క్రాప్ టాప్స్ ఎలా అయినా కూడా మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఇంకా లుకే మారిపోతుంది. దీనికైతే నేను కాంట్రాస్ట్ కలర్లో అంటే మనకి బార్డర్లో ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్తో మొత్తం మనకి షేడెడ్ ఏం రాదు, మొత్తం సింగిల్ కలర్లోనే ఇలా కూడా చేయించాను. దీన్ని మనము ఓనీలాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్కి కూడా యూస్ చేయొచ్చండి. మనం యోక్ పట్లో ఇలా ఈ ఫ్యాబ్రిక్ యూస్ చేసి స్లీవ్స్కి లేకపోతే వేస్ట్ దగ్గర ఇలా యూస్ చేసినట్లయితే మనకి కట్ వర్క్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇలా సెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. లెహెంగా క్రాప్ టాప్ లాగా కావాలనుకుంటే ఇది వచ్చేసి మనం బ్లౌజ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి లెహెంగా లాగా యూస్ చేసుకోవచ్చు. బాగుంటుందండి. ఇదే ఫ్యాబ్రిక్తో ఒకవేళ కుర్తీ, లాంగ్ ఫ్రాక్ యూస్ చేసినట్లయితే ఈ ఫ్యాబ్రిక్ని మనం ఓనీలాగా కూడా వేసుకోవచ్చు. బాగుంటుందండి. కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం లైట్ కలర్, పేస్టల్ కలర్స్లో కావాలి, డీసెంట్గా ఉండాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. అలాగే రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశానండి. అది ఎలా డిజైన్ చేశాను ఏంటి అని చూపిస్తాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి. షేడెడ్ వచ్చేసి మనకి లైట్ పింక్ అంటే బేబీ పింక్ కలర్లో పైన వచ్చేస్తుంది. కింద మాత్రం మనకి ఆనియన్ పింక్ కలర్లో వస్తుందండి షేడ్. చాలా బాగుందండి. ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ డిజైన్, కాకపోతే కలర్ కాంబినేషన్స్ మాత్రమే డిఫరెంట్గా ఇచ్చాను. లైట్కి డార్క్ కలర్స్లో ఇచ్చాను. అన్నీ కూడా కట్ వర్క్లోనే వస్తాయి. చూడండి, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్. మనకి షేడెడ్లో ఇలా వచ్చేసరికి లుక్ కూడా చాలా బాగుంటుంది. దీనికి సేమ్ మనకి ఇందాక ఏదైతే ప్యాటర్న్ చూపించానో అదే ప్యాటర్న్లో ఇలా బ్లౌజ్ కోసం కూడా డిజైన్ చేశాను. ఓనీలాగా కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. మొత్తం సెట్ లాగా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. దీన్ని మనము బాయ్స్కి కుర్తాలాగా కూడా యూస్ చేయొచ్చండి. మనం మల్టీపర్పస్గా ఎలా అయినా యూజ్ చేయొచ్చు. అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కంఫర్టబుల్గా చాలా బాగుందండి. నేను వేసుకొని చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్యాబ్రిక్ గురించి కూడా. అలాగే సేమ్ ప్యాటర్న్లో ఇంకా కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్కి మస్టర్డ్ కాంబినేషన్. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి ఇంకా స్టిచ్చింగ్ అయ్యాక లుక్ అనేది క్లియర్గా తెలుస్తుంది, అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అని. ఇది కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషనే. చూడండి, ఇలా వస్తుంది. మంచి కాంబినేషన్ అండి. ఇది కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్. బాగుంటుంది. ట్రెడిషనల్గా కావాలనుకుంటే ఈజీ క్యారింగ్ కూడా, లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీ క్యారింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. ఓనీలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను. అది ఎలా ఉందని ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను. ఇదైతే నేను లెహెంగా మోడల్లోనే డిజైన్ చేశానండి. చాలా కంఫర్టబుల్గా ఉంది, లైట్ వెయిట్గా కూడా ఉంది. వేసుకుంటే ఎక్కువసేపు ఉంచవచ్చు, అంటే మనకి చిక్కగా కాకుండా ఈజీ క్యారింగ్ ఉంటుందండి. ఇదైతే నేను షేడెడ్లో ఇలా ఇచ్చాను. షేడెడ్లో వచ్చింది కాబట్టి ఇలా ఉంటుంది. ఫ్లేర్ కూడా ఎక్కువగానే ఇచ్చానండి. మనకి ఫ్లేర్ చూడండి ఇలా వస్తుంది. మంచి లుక్ అయితే ఉంటుందండి లెహెంగా లాగా. పైనంతా కూడా మనకి డైమండ్ డిజైన్ వచ్చింది కాబట్టి ప్లీట్స్ దగ్గర చాలా బాగా తెలుస్తుంది. కింద మాత్రం మనకి హెవీ వర్క్ వచ్చింది, కట్ వర్క్ కూడా వచ్చింది. లెహెంగా మోడల్. దీంట్లో నేను క్యాన్ ఇంకా కాటన్ లైనింగ్ 2 లేయర్స్లో ఇచ్చాను.
మనకి లాగకుండా ఇక్కడ సీక్వెన్స్ ఉంది, థ్రెడ్ వర్క్ ఉంది కాబట్టి క్యానింగ్ అనేది దీన్ని లాగకుండా ఉండడం కోసం ఇలా డబుల్ లేయర్లో ఇచ్చాను. మొత్తం స్కర్ట్ వచ్చేసి ఇలా వస్తుంది, ప్లఫీగా ఉంటుంది, లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి లెహెంగాది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇందాక చూపించిన ప్యాటర్న్లోనే అండి మనకి కట్ వర్క్లో వస్తుంది. దీన్ని వేస్ట్ దగ్గర యూజ్ చేశాను. ఇది క్రాప్ టాప్ అండి, హాఫ్ బ్లౌజ్ కాబట్టి వేస్ట్ దగ్గర కట్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి ఇలా డిజైన్ చేశాను. ప్యాటర్న్ కూడా సింపుల్గా ఇచ్చాను, రౌండ్ నెక్, బ్యాక్ ఫ్రంట్ రౌండ్ నెక్, అలాగే స్లీవ్లెస్ ఇచ్చాను. చూడండి నార్మల్ సింపుల్ డిజైన్ అండి, మనకి ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి దీన్ని కట్ వర్క్ని హైలైట్ చేయడం కోసం ఏం ప్యాటర్న్ కూడా ఇవ్వలేదు. బ్యాక్ ఓపెన్ ఇచ్చాను, సింపుల్గా చాలా గ్రాండ్గా ఉంది. ఎక్కువసేపు కూడా వేసుకోవడానికి బాగుంటుందండి. చిన్న చిన్న ఫంక్షన్సే కానివ్వండి, పూజలు కానివ్వండి, కంఫర్టబుల్గా కావాలి అనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇదే ఫ్యాబ్రిక్తో మనం లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకోవాలంటే సేమ్ ఇలానే మనము అటాచ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా కట్ వర్క్ మనం ఫస్ట్ స్టిచ్ చేసుకొని దాన్ని మనం ఇలా అటాచ్ చేసుకుంటే లాంగ్ ఫ్రాక్ లాగా బాగుంటుంది. ఇక్కడ కూడా కట్ వర్క్ అనేది మనకి హైలైట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. దీనికైతే గ్రే అండ్ బ్లాక్ వచ్చింది, బాగుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. గ్రేకి బ్లాక్ కాంబినేషన్, లైట్ డాట్ కాంబినేషన్ వచ్చింది. ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఏదైనా మనకి ఇలా చూసిన దానికన్నా ఓపెన్ చేస్తేనే బాగా తెలుస్తుంది. ఇంకా అది స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత ఇంకా బాగా తెలుస్తుందండి. ఇది వచ్చేసి మనకి యోక్ పార్ట్ ఫ్యాబ్రిక్, ఇది మనము ఓనీలాగా కూడా యూస్ చేయొచ్చు. ఇలా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అనేది, చూడండి ఇలా ఉంటుంది. మొత్తం సెట్ లాగా కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి. మంచి మంచి కలర్స్ ఇచ్చానండి, అన్నీ కూడా మంచి కలర్స్ కాంబినేషన్స్లో ఇచ్చాను. లైట్ గ్రీన్కి, పిస్తా గ్రీన్కి మనకి బాటిల్ గ్రీన్ కలర్లో బార్డర్ అయితే వస్తుంది. దీన్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి మొత్తం వర్క్ వచ్చేసి ఇలా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. వర్క్ కూడా సీక్వెన్స్ వర్క్ కానివ్వండి, థ్రెడ్ వర్క్ కానివ్వండి, చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ మాత్రం మీకు మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. యూనిక్గా అయితే ఉంటాయండి ప్రతి ఫ్యాబ్రిక్ కూడా. మీకు ఒకవేళ సిమిలర్గా అనిపించుండొచ్చు, కానీ మనకి డిజైన్లో కానివ్వండి, యూస్ చేసే సీక్వెన్స్, థ్రెడ్స్ అంతా కూడా మంచి క్వాలిటీలో యూస్ చేస్తూ ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది. చూడండి బాటిల్ గ్రీన్ కలర్. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ అండి, ట్రెండీ కలర్. మంచి లావెండర్ కలర్కి డార్క్ కలర్లో, వైలెట్ కలర్లో మనకి బార్డర్ అయితే వచ్చింది, బాగుంటుంది. ఇది కూడా చాలా ట్రెండీ కలర్, బాగుంటుంది వేసుకుంటే కూడా. ఇదే ఫ్యాబ్రిక్తో నేను లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేసుకున్నాను, అది కూడా మీకు ఫోటోలు స్క్రీన్ పైన షేర్ చేస్తాను. చూడండి ఇలా వస్తుందండి మనకి లైట్ కలర్ వచ్చి, లావెండర్ వచ్చేసి కింద మాత్రం డార్క్ కలర్లో బార్డర్ అయితే వస్తుంది. దీనికి కూడా సేమ్ మనకి యోక్ పార్ట్ లాగా ఇదైతే యూస్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఫుల్ స్లీవ్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఎల్బో స్లీవ్స్ కానీ మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఫ్యాబ్రిక్తో నేనైతే లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకున్నాను. చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చేసి ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకున్నాను. స్లీవ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చానండి. మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్తో ఇలా కట్ వర్క్లో ఇచ్చి, దుపట్టా మాత్రం ఇలా యూజ్ చేశాను. ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది మనకి. ఓనీలాగా కావాలనుకున్నా, దుపట్టలాగా కావాలనుకున్నా ఇలా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మనకి సీక్వెన్స్ కూడా మరీ ఆడ్గా లేకుండా లైట్ గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి ఉండి లేనట్టుగానే ఉంటుంది. అలాగే ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా, దీన్ని కొంచెం మనం కట్ వర్క్ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. నాకు అంత టైం లేక ఇలానే వేసుకున్నాను, కానీ ఇది మీరు కొంచెం డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి. లుక్ వైజ్గా బాగుంటుంది, గ్రాండ్ లుక్గా ఉంటుందండి, కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా మంచి కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకున్నా కూడా. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.